మూవీ లవర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ వీకెండ్ సజెషన్ మీరు రెడీయా? అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మూవీ వచ్చేసరికి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ గేమ్ చేంజర్ చాలా మంది అప్సెట్ అయ్యారు థియేటర్స్కి వెళ్ళి. నేను కూడా అందులో ఒకరిని. బట్ ఓకే, మూవీ శంకర్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో మనకు అర్థం కావట్లేదు. రండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీ కమ్బ్యాక్ ఎప్పుడు? ప్లీజ్, యు ఆర్ ఏ లెజెండ్ డైరెక్టర్, యూ టు నో దట్. కొంచెం ఆ రోబో అవన్నీ ఎక్కడికి పోయినాయి, ఆ స్టఫ్ అంతా. వీ వాంట్ ఇట్ అగైన్. అండ్ గేమ్ చేంజర్కి వచ్చేసరికి సాంగ్స్ ఇవన్నీ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆ సాంగ్ అయితే పెట్టలేదు, సెకండ్ మళ్ళీ యాడ్ చేశారని చెప్పారు. అండ్ నేనైతే మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడలేం కదా ఆ సాంగ్ కోసం. ఇప్పుడు ప్రైమ్లో వచ్చినప్పుడు చూశాను. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో తీసిన సాంగ్, మీకు తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ ఏంటో కామెంట్ చేయండి. చేంజర్ రివ్యూ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇవ్వాలంటారా? దాని రివ్యూ వచ్చేసరికి 2.5/5. అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను, మీ దేంటో కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మోక్షపటం అనేది ఏంటంటే వైకుంఠపాలి స్నేక్ అండ్ ల్యాడర్స్ని ఇంకో లాంగ్వేజ్లో మోక్షపటం అంటారు అనమాట. సినిమా కూడా పేరుకి తగ్గట్టే ఉంటుంది. ఇట్ విల్ బి నైస్. మన మసుదా హీరో మీకు తెలిసే ఉంటాడు కదా, మసుదా హీరో ఇందులో కూడా ఉంటాడు ఒక క్యారెక్టర్. మూవీ చూసి ఎలా ఉందో, నచ్చిందో లేదో మీరు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నాకైతే నా ఎక్స్పీరియన్స్ బట్టి 3.5/5 ఇచ్చాను నేను. ఈ రివ్యూ కాదు, మీరు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, కిల్ అనమాట. అండ్ ఈ మూవీ నాకైతే పర్సనల్ ఫేవరెట్. అంటే ఇంకా కొత్త మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు, ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. మీరు ఎవరైనా చూడకపోయి ఉండుంటే అని జస్ట్ రీక్యాప్ వేస్తున్నాం అనమాట. అండ్ ఈ మూవీ కిల్ వచ్చేసరికి నాకైతే చాలా ఒక మంచి చిన్న ఎక్విప్మెంట్, అంటే ఒకే టైప్ ఆఫ్ జోనర్ అలా, ఐ మీన్ లైక్ ఒక ట్రైన్లోనే మొత్తం సినిమాని అంతా లాగేశారు. హ్యాట్స్ ఆఫ్ అది. అండ్ వైలెన్స్ అయితే నార్మల్గా ఉండదు, బేబచ్చం ఉంటుంది. ఏ రేటెడ్ అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామే అనుకున్న సినిమా అయితే కిల్. అండ్ ఈ మూవీ రేటింగ్ వచ్చేసరికి 3.75/5. అండ్ ఈ రేటింగ్ కరెక్ట్ కాదు మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ కామెంట్స్ నాకు చాలా అవసరం. నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా, బ్యాలెన్సింగ్గా ఉందా లేదా, నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్స్ చేస్తేనే నేను తెలుసుకోగలను. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, రోటీ కపడా రొమాన్స్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ చాలా పాత మూవీయే. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ జోనరాలో ఎప్పుడో వచ్చినాయి, ఈ నగరానికి ఏమైందని అండ్ సంథింగ్ లైక్ హుషారు, ఒక టైమ్ ఆఫ్ జోనరాలో వచ్చినాయి. సో ఆ టైప్ అంత మీట్ అవ్వలేదు కానీ బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ మూవీ. అండ్ మన రేటింగ్ వచ్చేసరికి 3/5. ఈ మూవీలో కొన్ని కాన్ఫ్లిక్ట్ స్టోరీస్ ఉంటాయి, బాగుంటాయి. మీకు ఎలా అనిపించిందో మీరు ఆ మూవీ చూసి కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ పేరు కాదలిక నిర్మలి. అండ్ ఈ మూవీ వచ్చేసరికి నేను బాగానే అనిపించింది నాకు. అండ్ ఇందులో ఏఆర్ రెహమాన్ సాంగ్ కూడా పాడారు. అది మ్యూజిక్ అందరూ వినే ఉంటారు. మనకు కాపీరైట్ పడుద్ది కాబట్టి మాక్సిమం మ్యూజిక్ వేయడానికి ట్రై చేస్తాడు, లేదంటే ఆ మూవీ నేమ్ కొట్టి సాంగ్ కొట్టినా మీకు వచ్చేస్తుంది. నేను పాడితే గలీజ్గా ఉంటుంది, అందుకే పాడట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డేర్ టు సింగ్. ఈ మూవీ రివ్యూ వచ్చేసరికి 3.5/5. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ నేమ్ వచ్చేసరికి మార్కో చెప్తున్నా కదా, బేబచ్చం ఆడిచ్చిన సినిమా. నేను థియేటర్లో లిటరల్లీ అంటే అంత డెప్త్ వైలెన్స్ చూపించి అంత డేర్ ఎవరు చేయరు. బట్ ఏ రేటెడ్ మూవీలో ద బెస్ట్. అసలు మన సౌత్ ఇండియన్ మూవీ నుంచి అంతలాగా ఏ రేటెడ్ సీన్స్ కూడా పెట్టచ్చు అని చెప్పి చూపించిన మూవీ అయితే మార్కో. సో హీరో నేమ్ వచ్చేసరికి ఉన్ని ముకుందన్ అనమాట. దేవుడి సినిమాలు, మంచి లవ్ సినిమాలు ఇలాంటివన్నీ తీసి అంత వైలెన్స్ కానీ బాగా చూపించాడు. ఒక మంచి అంటే ఏం లేదు, సినిమా అంతా వైలెన్స్, నరుక్కోవడం, చంపేయడం, వేసేయడం అంతే. ఇంకా విలన్గాడు వచ్చాక ఇంకా మరీ దరిద్రంగా ఉంటుంది ఆ సీన్స్ అయితే. బెటర్ స్కిప్ ఇట్. అండ్ ఈ ఎక్స్పీరియన్సెస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి. అండ్ ఏ మూవీకి ఎంతెంత రేటింగ్ ఇచ్చినాయని నచ్చినాయో లేదో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి మా ఈ కొంచెం సినిమాని. థ్యాంక్ యూ.